స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. 50% మించకుండా తెలంగాణలో అయితే స్థానిక సంస్థలు చేసుకోవచ్చని ఇప్పటికే సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే జీవో 46 అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇవాళ రేపు అయితే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికల అయితే త్వరలోనే రానున్నట్లయితే తెలిసింది. ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా ఎన్నికలు లేక గ్రామ పంచాయతీలు కుంటపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఎన్నికల జీవో జారీ చేస్తూ నోటిఫికేషన్ రావడంతో రిజర్వేషన్ 46% రిజర్వేషన్ ఎలా ఇస్తారంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు కూడా ఎన్నికలను రద్దు చేయడం కూడా జరిగింది. అప్పుడే ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఈ ఎన్నికలు రద్దు కావడంతో మరొకసారి బీసీ రిజర్వేషన్ 50% మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ 50% రిజర్వేషన్ ప్రకారం తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే జిల్లా కలెక్టర్లు చూశారు. జిల్లా కలెక్టర్లు ఎంపీడీఓలకు ఎంపీపీలకు అయితే సూచనలు జారీ చేశారు. దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేసి పంపించాలి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి పంపిస్తారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా రోజుల తర్వాత ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ మరోసారి అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుండి ఎన్నికల కోసం సంసిద్ధమైన ఇటు యువత కావచ్చు పెద్దలు కావచ్చు ఎన్నికలు పోటీ చేసేందుకైతే చాలా మంది ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు కూడా బ్రేక్ పడుతున్నాయి. అయితే మొన్న చూసుకున్నట్టయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా 3 దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపిన నేపథ్యంలో కూడా ఎన్నికల రిజర్వేషన్ అయితే స్థానిక ఎన్నికల రిజర్వేషన్ మీరు ఎలా ఇస్తారు, కోర్టులో కేసు ఉండగా మీరు ఎలా వెళ్తారంటూ ఎన్నికల కమిషనర్కి అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది. దీనితో పాటు ఎన్నికలు కూడా రద్దయ్యాయి. ఇక మరొకసారి ఈ రోజు అయితే ఎన్నికల జీవో తెలంగాణకు ఎన్నికల జీవో 46 అయితే ప్రభుత్వం అయితే జారీ చేసి 50% రిజర్వేషన్ ప్రకారం అయితే ఎన్నికలు నిర్వహించుకునే నేపథ్యంలో ముందుకు వెళ్తామని తెలంగాణ ప్రభుత్వం కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే సామాగ్రి కూడా ఆయా జిల్లాలో ఇప్పటికే గత కొన్ని నెలల చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలకు సిద్ధం కావాలంటే ఇటు పార్టీలకు కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. మరి చూడాలి ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి. మొదటిసారిగా జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, తర్వాత స్థానిక సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే జిల్లాలో అటు సర్పంచ్ కావచ్చు, ఇటు వార్డు మెంబర్లు కావచ్చు, ఇటు ఎంపీడీఓలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇటు వార్డు కౌన్సిలర్లను కూడా రిజర్వేషన్ ప్రకారమే ఈ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కూడా ఇలాంటి ఆశలు చాలా వరకు చూసినా కూడా ఎప్పుడైతే ఎన్నికలు అయితే జరిగిన పరిస్థితి దాదాపుగా ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు ఎన్నికల గడువు ముగిసి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో స్పెషల్ పాలన అధికారులతో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎన్నికల గ్రామ పంచాయతీ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా ఎన్నికలు నిర్వహించబడుతూ సుప్రీంకోర్టు అయితే 6 నెలల లోపు అయితే ఎన్నికలు నిర్వహించని తెలంగాణ ప్రభుత్వానికి అయితే మొట్టికాయలు వేసిన సంఘటనలు కూడా మనం చూసాము. అయితే సెప్టెంబర్ ఇస్తే అక్టోబర్లో కొద్దిగా గడువు కావాలని కోరడం జరిగింది. స్థానిక సంస్థల కోసం ముందుకు వెళ్తున్నాము. దాని బీసీ రిజర్వేషన్ 46% పెంచిన నేపథ్యంలో ఎట్లా ఇస్తారంటూ ఇటు సుప్రీంకోర్టు వాదోపవాదనలు విన్న తర్వాత కూడా ఈ రిజర్వేషన్ ఆపి చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ పై నోరు విప్పకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అయోమయంలో ఉండి ఇప్పటి వరకు అయితే ఎన్నికలకు ముందుకు వెళ్ళలేదు. బీసీ రిజర్వేషన్ కులగణన చేపట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అయితే 40% పెంచి ఈ బీసీ రిజర్వేషన్ ప్రకారం అయితే ముందుకు వెళ్ళాలని తెలంగాణ ప్రభుత్వం చూసింది. అయినా కూడా అప్పటికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎప్పటికీ ఎన్నికలు కాలేదు. మరి స్థానిక సంస్థలు ఇప్పటికైనా ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో లేదో చూసే ఇప్పటికైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికైతే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు.